మంచి మ్యారీడ్ లైఫ్ ఎలా ఉండాలి, వాళ్ళకి మీరిద్దరు ఏమైనా టిప్ ఇవ్వండి. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. టిప్ అండ్ జేబులోకి వెళ్ళి కాదు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా అన్యోన్యంగా ఉండాలి సార్ ఎలా సార్? అన్యోన్యంగా నీ బొందరా నీ బొంద. నాకు హీరోయిన్ కింద దగ్గరలో మాట్లాడే సీన్ ఉంది. జస్ట్ మాట్లాడుతాను రా నాకు అర్థం కాలేదు సార్. మాట్లాడుతుంటేనే మానిటర్ కాడ ఫీవర్ వచ్చేస్తుంది నాకు. ఎందుకంటే మీకు అమ్మాయిల ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. ఎందుకంటే మీకు అమ్మాయిల అబ్బాయిల దగ్గరికి వెళ్తే ఏదైనా ప్రాబ్లం మీకు ఈయన దగ్గరికి వెళ్తాడు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. దగ్గరికి వెళ్తే ఏదైనా ప్రాబ్లం మీకు ఈయన దగ్గరికి వెళ్తాడు మళ్ళా. వేసేసాడు బాగా వేసేసాడు. మీరు ఇట్లా వెనక నుంచి తిరుక్కుంటాడు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. వాళ్ళు ఉంటే సింగిల్, ఇద్దరు ఉంటే డబుల్, కానీ నలుగురు ఐదుగురు కలిసి ఉంటే ఏమంటారు? ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఆన్సర్ చెప్పేనా? మీకు రాదు కదా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. మరి ఎవరు చెప్పట్లేదంటే మనం ఎంత బాగా రాసినట్టు. ఐదుగురు నలుగురు నీ బొందరా నీ బొంద రాసినట్టు. ఐదుగురు నలుగురు కలిస్తే 9 మంది ఉన్నారని అంటారు. ఓకే ఇప్పుడు ఐక్యూ టెస్ట్ ఉందా దీని తర్వాత అది? వేసేసాడు బాగా వేసేసాడు. ఇదే IQ. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఎందుకు మామ మంచిగా ఉన్నావు కదా వీళ్ళ దగ్గర మీకు ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. ఎన్ని లవ్ స్టోరీలు ఉన్నాయి? లేదండి లవ్ స్టోరీ. మీరు ఊరికూరికే గురుగారు ఈ ఫీలింగ్ ఏంట్రా గుండేదో వణుకుతున్నా. జస్ట్ అడిగినట్టు చెప్పండి. ఒక్క నిమిషం చింటూ ఇవన్నీ పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా